ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నా. ఏ విధంగా బోర్డింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? 5 o'clock నుంచి డే స్టార్ట్ అవుతుంది. 6:30 వరకు ఎక్సర్సైజెస్, తర్వాత రిఫ్రెష్మెంట్, తర్వాత స్కూల్. इस प्रकार और ही पाठ बने होते थे। 10:30 बजे आधी छुट्टी होने पर उसे फल आदि दिया जाता था। फिर 11 बजे से 1 बजे तक क्लास होता था। उसके पश्चात भोजन करके कुछ देर विश्राम करते हैं और 3 बजे से लेकर उसको आध्यात्मिक ज्ञान का विशेष विषय पर सरल सरल संवाद गीता आदि सिखाते जाते थे। ఇంత బ్యూటిఫుల్ బోర్డింగ్ స్కూల్. సో మార్నింగ్ తన స్కూల్ అనేది 8:30కి స్టార్ట్ అయ్యేది. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ అనేది నడిచింది. తర్వాత 10:30కి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రూట్ ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత 10:30 బ్రేక్ తర్వాత 11 నుంచి 1 వరకు మిగతా క్లాసెస్ అనేవి జరిగేవి. తర్వాత ఆఫ్టర్నూన్ అవుతుంది, భోజనం పెడతారు. భోజనం తర్వాత 3 o'clock వరకు వారెంతో విశ్రాంతి తీసుకుంటారు, పడుకుంటారు. విశ్రాంతి అయిపోయాక వారికి ఇంకా ఆధ్యాత్మిక శిక్షణ అనేది మొదలవుతుంది. సో ఎంతో సరళమైన విధితో గీతా జ్ఞానాన్ని చెప్తారు. ఈ తర్వాత 5 గంటలకి అందరికి పాలు ఇస్తారు. 6 గంటల నుంచి పిల్లలందరూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. 7 o'clock రాత్రి మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తారు. భోజనాన్ని 7 o'clockకి చేస్తారు. తర్వాత 8 o'clock 8 o'clock शिष्टाचार तथा उच्चे की गुणों संबंधी कुछ शिक्षा दी जाती है. మంచి మంచి గుణాల పైన శిక్షణ అనేది నైట్ 8 o'clock ఇవ్వడం జరుగుతుంది. వారు తినేది తాగేది కూడా శుద్ధంగా ఉంటుంది. జీవితం కూడా ప్యూర్ జీవితం ఉంటుంది. అనన్యమైన పిల్లలు ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారి డే అంతా గడుస్తుంది. సో ఇంకేం చేస్తున్నారు బోర్డింగ్ స్కూల్లో అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.